మరియు ఈ చాప్టర్ వచ్చేసి ఎక్కడి నుంచి ఈ ప్రశ్న వచ్చిందంటే 9th క్లాస్ నుంచి వచ్చింది బిట్. ఎక్కడి నుంచి వచ్చింది? 9th క్లాస్ చాప్టర్ నుంచి బిట్ వచ్చింది. ఏమడిగాడు? నది వలన ఏర్పడే క్రమక్షయ భూస్వరూప వర్గానికి చందనిధి అన్నాడు. చందనిధి, జాగ్రత్త, చెందినది కాదు, చందనది అంటే నది వల్ల ఏర్పడే భూస్వరూపాలు కానివి అని క్వశ్చన్. చూడండి, ఇక్కడ నీ ఉంది కదా, ఈ నీ అనేది ప్రతి ఒక్కరిని తప్పు చేయిస్తారు. అది నేను గమనించాం. మనం నా అంటాం, నది, చందనది అంటాం, కానీ చందనిధి ఇస్ నాట్. అంటే నది ఏర్పడే భూస్వరూపం కానిది అనేది వివరణ. ఓకే, జనరల్గా నదికి 3 దశలు ఉంటాయి. నదికి ఎన్ని దశలు ఉంటాయి? 3 దశలు ఉంటాయి. ఒకటి ఎగువ దశ ఉంటుంది, ఎగువ దశ. మరియు 2 వచ్చేసి మధ్య దశ ఉంటుంది, మధ్య దశ. 3 దిగువ దశ అంటారు, దిగువ దశ. ఇలా 3 దశలు ఉంటాయమ్మా నదికి. జనరల్గా ఎగువ దశలో నది జన్మిస్తారు, ఎగువ దశలో నది జన్మిస్తారు. మరియు ఎగువ దశలో నది జన్మించి ఎక్కడైతే ఈ నది వేగం ఎక్కువగా ఉంటుంది, ఏ దశలో నది వేగం ఎక్కువగా ఉంటుంది? ఎగువ దశలో వేగంగా ఉంటుంది. జనరల్గా ఎత్తు ప్రాంతాల్లోనే కదా నది జన్మించేది. ఎత్తు ప్రాంతాలు వాలు ఎక్కువ ఉండడం వల్ల భూమి పైనుంచి నీరు కిందికి వచ్చేటప్పుడు చాలా వేగంగా వస్తుంది. చాలా వేగంగా రావడం వల్ల అక్కడున్న మట్టిని కూడా తీసుకొని వచ్చి క్రమక్షయం జరుగుతుంది. ఏ దశలో? ఎగువ దశలో. ఈ ఎగువ దశలో ఎక్కడైనా కానీ నదికి ఒక మౌంటైన్ గాను అడ్డొస్తే, ఒక మౌంటైన్ ఎక్కడైనా కానీ ఒక మౌంటైన్ అడ్డొస్తే ఆ మౌంటైన్ను 2గా చీల్చేసి ఒక లోతట్టు ప్రదేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అలాంటి దాన్ని గార్జ్ అంటాం. ఏమంటాము? గార్జ్ అంటాం. అదేవిధంగా ఆ నదికి ఎత్తు ప్రాంతం నుంచి దిగు ప్రాంతానికి పడతారు కదా. అయితే ఎత్తు ప్రాంతం నుంచి దిగు ప్రాంతానికి పడే సందర్భాలలో జలపాతాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. ఏది? నది. అంటే గార్జును ఏర్పాటు చేస్తుంది. మరియు జలపాతాలు కూడా తయారగును, జలపాతాలు కూడా తయారగును. అదేవిధంగా ఆ నది దిగు ప్రాంతాలకు వచ్చినప్పుడు, అంటే దిగు ప్రాంతాలు అంటే మధ్య దశలో వచ్చినప్పుడు ఆ నదికి ఇరువైపులా కావచ్చు లేదా చుట్టుపక్కల కావచ్చు ఉపనదులు కలవడం వల్ల